చూద్దాం. సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు. డాక్టర్ నమ్రత, సంతోషి, కళ్యాణిని ప్రశ్నిస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు. డాక్టర్ నమ్రత, సంతోషి, కళ్యాణిని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, చెప్పండి. సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇంకో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ముగ్గురు ఎవరు, దీంతో ఏ విధమైనటువంటి లింక్స్ ఉన్నాయి, పూర్తి అప్డేట్ ఇవ్వండి. సృష్టి కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు కేవలం 8 మందిని మాత్రమే ఈ కేసులో అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేయడంతో అరెస్టుల సంఖ్య 11 మందికి చేరుకుంది. ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ తో సంబంధం ఉన్నటువంటి మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్తో పాటు ఈ ఫెర్టిలిటీ సెంటర్కి అనుబంధంగా ఉన్నటువంటి మరో ఇద్దరిని కూడా ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అరెస్టుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అరెస్టులు పెరుగుతుంటే మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉండేటటువంటి నిందితులను కస్టడీలోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించినటువంటి లోతైన దర్యాప్తును గోపాలపురం పోలీసులు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతను 2వ రోజు విచారిస్తున్నారు. అలాగే నమ్రతతో పాటు సంతోషి, ఆ తర్వాత కళ్యాణి, ఈ ఇద్దరిని కూడా ప్రజెంట్ విచారిస్తున్నారు. ఈ ముగ్గురిని ఒక చోట చేర్చి నార్జోన్ డీసీపీ కార్యాలయంలో విచారిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా సరోగసీ మాటన వీరంతా కూడా శిశు విక్రయాలకు పాల్పడ్డారు, చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల నుంచి శిశువులను తీసుకొచ్చి వారిని సంతానం లేని వారికి విక్రయించారు. సరోగసీ పేరిట తన వద్దకు వచ్చేటటువంటి దంపతులకు డాక్టర్ నమ్రత ఈ శిశువులను విక్రయించినట్టుగా కూడా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి ఎవరెవరికి శిశువులను విక్రయించారు, ఎంతమంది శిశువులను కొనుగోలు చేశారు, శిశువులను విక్రయించి కొనుగోలు చేసి విక్రయిస్తే వీరందరికీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశాల మీదే ప్రధానంగా ఫోకస్ చేసి ఇప్పుడు డాక్టర్ నమ్రతను విచారిస్తూ ఉన్నారు. అయితే శిశువుల క్రయ విక్రయాల విషయంలో ఇటు డాక్టర్ నమ్రతకు సంతోషి, ఆ తర్వాత కళ్యాణి ఇద్దరు కూడా సహకరించారు. ప్రధానంగా ఇద్దరు కూడా ఆమెకు సన్నిహితంగా ఉంటూ గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి శిశువులను, అప్పుడే పుట్టినటువంటి శిశువులను తీసుకొచ్చి డాక్టర్ నమ్రత చేతికి ఇచ్చారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురిని కలిపి విచారిస్తే ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా బయటపడతాయంటూ కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా కళ్యాణి, ఆ తర్వాత సంతోషి ఏజెంట్గా పనిచేస్తే కళ్యాణి డాక్టర్ నమ్రతకు మేనేజర్గా పనిచేస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ మొత్తం శిశువుల క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ వీరిద్దరే చూసుకున్నారు. కాబట్టి వీరిద్దరిని ఇదే అంశాల గురించి ప్రస్తుతం విచారిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఈ మొత్తం వ్యవహారంలో చాలా మంది నుంచి సరోగసి పేరిట పెద్ద ఎత్తున కూడా వీరుడు డబ్బులు వసూలు చేస్తారు. ఎవరికి కూడా సరోగసి చేయకుండానే ఇతరులకు పుట్టినటువంటి జన్మనిచ్చినటువంటి శిశువులను తీసుకొచ్చి వీరే సరోగసి ద్వారా జన్మించినటువంటి శిశువులంటూ ఆయా దంపతులకు అప్పగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాల గురించి కూడా ప్రజెంట్ విచారిస్తూ ఉన్నారు. అయితే విచారణలో ఈ ముగ్గురు కూడా మొండికేస్తున్నట్టుగానే ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. నిన్నటి నుంచి కూడా డాక్టర్ నమ్రత పోలీసులు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు. ఏ విషయం అడిగినప్పటికీ కూడాను తనకు సంబంధం లేదంటూనే ఆమె చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తాను చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడలేదు, దత్తత మాత్రమే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశానంటూ కూడా ఆమె చెబుతూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నటువంటి ఇద్దరు కూడా ప్రజెంట్ వీరు కూడా పోలీసులకు సహకరించినట్టుగానే ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇంకా గిరిజన ప్రాంతాల్లో ఎవరెవరి నుంచి వీరు శిశువులను విక్రయించారు, ఆ తర్వాత ఇంకా ఎంతమందికి సంబంధాలు ఉన్నాయి అన్న అంశాల గురించి ప్రధానంగా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. వీరి నెట్వర్క్ ఏంటి, ఏ ప్రాంతాల్లో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ నుంచి శిశువుల క్రయ విక్రయాలకు పాల్పడ్డారన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు లోతైన దర్యాప్తును ఇటు గోపాలపురం పోలీసులు చేస్తూ ఉన్నారు. అయితే సోమవారం ఇక ఇదే కేసులో భాగంగా ఇప్పుడే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇదే కేసులో భాగంగా ఇక ప్రధానంగా డాక్టర్ నమ్రతకు సంబంధించిన కుమారుని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి ఆర్డర్ కూడాను, కస్టడీకి సంబంధించిన ఆర్డర్ కూడాను మరో 2 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కేసులో డాక్టర్ నమ్రత కుమారుడు కూడా కీలకంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. స్వామి రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. Three more accused have been remanded in this case. 3 more accused have been remanded. Wala details inka I'll give you a detailed press brief. E case ki connected lone 3 more accused have been remanded.
అండ్ ఫర్దర్ ఇట్లాంటి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని వీఆర్ ఫాలోయింగ్ అప్ ద లీడ్స్. ఇనిషియల్గా మీకు చెప్పిన 8 people తర్వాత ఇప్పుడు 3 people హ్యావ్ బిన్ రిమాండెడ్. దట్స్ వాట్ ఇనిషియల్ బ్రీఫ్లో మీకు 8 persons అని చెప్పాము, దాని తర్వాత ఒక 3 persons హ్యావ్ బిన్ రిమాండెడ్. ఆ కేసుకి రిలేటెడ్ చాలా డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నారు. లైక్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, అదర్వైజ్ టెక్నీషియన్స్ ఉండొచ్చు, ఏజెంట్స్ ఉండొచ్చు, బికాస్ దిస్ ఇస్ అ మల్టీ లెవెల్ స్కామ్. సో ఆ కేసుకి ఇన్వాల్వ్ ఉన్న 3 more accused హ్యావ్ బిన్ రిమాండెడ్. వాళ్ళ డీటెయిల్స్ అన్ని మేము ఒక అప్పర్ ప్రెస్ బ్రీఫ్లో మీకు మళ్ళీ రిటర్న్లో ఇస్తాం.